ఎవరిది పాపం. అనగనగా కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ఉత్తముడు, దైవభక్తి నారాయణుడు. ఒక రోజున కౌశికుడు ఒక పండితుడిని విందుకు పిలిచాడు. పండితుడు సమ్మతించాడు. కౌశికుడు తమకు వాడుకగా పాలు పెరుగు తెచ్చే పాల మనిషిని పిలిచి, అమ్మి, రేపు గట్టిగా తోడు పెట్టిన పెరుగు తెచ్చావంటే మామూలు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. పాల మనిషి కల్తీ లేని గట్టి పెరుగు తోడు పెట్టి ఆ ముంత భద్రంగా గంపలో పెట్టుకుని మర్నాడు ఉదయం బ్రహ్మణుని ఇంటికి బయలుదేరింది. ఆమె గబగబా నడుస్తూ ఉండగా గాలి విసురుకు పెరుగు ముంత మీది గుడ్డ కాస్త తొలగిపోయింది. ఇదే సమయంలో ఒక గరుడు పక్షి తాచుపామును ఒకదానిని కాళ్ళతో పట్టుకొని ఆకాశ మార్గాన వెళ్ళిపోతూ ఉంది. బాధతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ తాచుపాము విషం కక్కింది. ఆ విషం సరాసరి పని మనిషి నెత్తి మీద ఉన్న పెరుగు ముంతలో పడింది. పాల మనిషి తిన్నగా కౌశికుని ఇంటికి వెళ్ళి పెరుగు ముంత ఇచ్చేసి చక్కగా పోయింది. కౌశికుడు ముంత పట్టుకొని పోయి భద్రపరుచుకున్నాడు. విందు సమయం అయింది. వేళకు పండితుడు వచ్చాడు. పదార్థాలన్నీ చాలా రుచిగా ఉండటం చేత సుష్టిగా భోజనం చేశాడు. చివరికి ప్రత్యేకించి తోడు పెట్టించిన ఆ ముంతలో ఉండే గట్టి పెరుగు తెచ్చి బ్రాహ్మణుడు ఆనందంతో వడ్డించాడు. పండితుడు ఆప్యాయంగా ఆరగించాడు. అయితే భోజనమైన కొంచెం సేపట్లోనే పండితుడు గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతి ఏమిటో ఎవ్వరికి మాత్రం ఏం తెలుసు. ఏవో ఆకస్మికంగా వ్యాధి వచ్చి ఇలా జరిగిందనుకుని కౌశికుడు ఎంతగానో విచారించాడు. భూలోకంలో ఇలా పండితుడు మరణించగానే నరకలోకంలో లెక్కలు రాసే చిత్రగుప్తుడికి చిక్కు వచ్చింది. పండితుడిని చంపిన పాపం ఎవరికి చెందుతుంది అనే సమస్యతో అతను తికమకపడసాగాడు. పండితుడికి భోజనం పెట్టినవాడు బ్రాహ్మణుడు కనుక ఈ పాపం అతనిదే అనుకున్నాడు. కానీ వెంటనే ఈ అభిప్రాయం మారిపోయింది. మంచి గట్టి పెరుగు తెప్పించి పండితుడికి తృప్తిగా విందు చేస్తున్నాం కదా అనే ఉత్సాహంతో వడ్డించాడు. కానీ పెరుగు ముంతలో పాము విషం కక్కిన సంగతి అతనికేం తెలుసు? తెలిసి ఉంటే వడ్డించాడు కదా. బ్రాహ్మణుడు కేవలం నిర్దోషి, పాపం అతని అంటదు అని తర్కించుకున్నాడు. పోనీ పెరుగు తెచ్చిన పాల మనిషిది తప్ప? గంప మీద గుడ్డ ఎగిరిపోవడం కానీ ముంతల పాము విషం పడటం కానీ ఏదీ తెలియదు ఆమెకు. అందుచేత పాల మనిషి ఈ పాపము చెందదు అని నిశ్చయించుకున్నాడు. అయితే ముంత మీద నుంచి గుడ్డ తొలుకుంటే పాము కక్కిన విషయం పెరుగులో కలియడం, పండితుడు చనిపోవడం జరగదు కదా. కనుక గుడ్డను తొలగించింది వాయుదేవునిదే ఈ తప్పు అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. కాదు, గాలి వీచకుంటే ప్రాణకోటి బతికేది ఎట్లా? వాయుదేవుడికి వీచడం సహజ గుణం. వాయుదేవుడి తప్పు ఇందులో ఏ కొంచెమైనా లేదు అని చిత్రగుప్తుడు తీర్మానించుకున్నాడు. పోతే విషం కక్కిన పాముకి చెందుతుందా ఈ పాపం? అది సమంజసంగా కనబడలేదు. గరుడ పక్షి తనను గోళ్లతో నొక్కి పట్టు ఉంటే బాధ భరించలేక ప్రాణం పోయే సమయంలో అది విషం కక్కింది. ఆ విషం ఎక్కడ పడుతుందో దానికేం తెలుసు? విషం పోయి సరిగా పెరుగు ముంతలోనే పడుతుందని పాము కలగన్నదా? కాబట్టి పామును తప్పు పట్టడానికి వీలు కనిపించలేదు. ఇక మిగిలిందల్లా గరుడు పక్షే. దాన్ని ఆహారం కోసం అది తాపత్రయపడి పామును పట్టుకుంది. కానీ తక్కిన గొడవంతా దానికేం తెలుసు? పైగా ముంతలో విషం కక్కమని అదేం పామును నిర్బంధించలేదే. అందుచేత గరుడు పక్షి పూర్తిగా నిరపరాధి. ఏ విధంగా చూసినా ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయం ఏమీ తేల్చుకోలేక చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు పోయి సలహా చెప్పమని కోరాడు. యమధర్మరాజుకు ఏమీ తోచక అక్కడున్న ధర్మశాస్త్రవేత్తలను అడిగాడు. వారు ధర్మం నిర్ణయించలేకపోయారు. యముడు తిన్నగా విష్ణువు దగ్గరకు పోయి విన్నవించాడు. విష్ణువుకి పాలు పోయింది కాదు, సభ చేశాడు. ఎవరు ధర్మ నిర్ధారణ చేయలేకపోయారు. అప్పుడు యముడు చిత్రగుప్తుడితో, ఇది తేలే విషయం కాదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఈ పాపం ఎవరికి చెందినట్లు లెక్క రాయవద్దు అన్నాడు. ఇలా అని యముడు తన భటులను భూలోకానికి పంపించాడు. ఒకనాడు ఇద్దరు బ్రాహ్మణులు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందులో ఒకనికి పక్షి భాష వచ్చును. ఆ చెట్టు మీద ఉన్న పక్షి దంపతులు ఆ రోజున తాము గరుని వల్ల విన్న వృత్తాంతాలు, కౌశికుడు పండితుడికి విందు చేయడం, పండితుడు చనిపోవడం, దీని గురించి యముడు తిప్పలు పడటం చెప్పుకుంటున్నాయి. ఇదంతా వింటున్న ఆ బ్రాహ్మణుడు సంగతి అంతా రెండో వానికి చెప్పి
దీనికి ఇంత బ్రహ్మాండమా? నన్ను అడిగితే తీర్పు చెప్పేవాడిని. వస్తు పరీక్ష చేయకుండా అతిథికి వడ్డించడం చేతనే పండితుడు పోయాడు. ఈ పాపం కౌశికుడిదే అన్నాడు. ఆ సమయంలో భూలోకానికి దిగి వస్తున్న యమకింకర్లు ఈ మాటలు విని ఆ బ్రహ్మణుడిని యమధర్మరాజు ఎదుటకు లాక్కుపోయారు. ఈ మాటలు నువ్వు అన్నావా లేదా అని యముడు బ్రహ్మణ్ణి అడిగాడు. అన్నాను అని నిర్భయంగా చెప్పాడు బ్రహ్మణుడు. అప్పుడు యమధర్మరాజు 2 కుండల పెరుగు తెప్పించాడు. ఇందులో ఒక దానిలో రహస్యంగా విషం కల్పించి బ్రహ్మణుడి ముందు పెట్టించాడు. బ్రహ్మడ, ఈ 2 కుండల్లోనూ దేనిలో విషం కలిసి ఉందో చెప్పు అన్నాడు. బ్రహ్మణుడు తెల్లబోయాడు. ఆ 2 కుండల్లో ఏది విషం కలిసిందో ఏది కలియనిదో తెలుసుకోవాలంటే తమ ముందు రుచి చూచి పరీక్షించాలి. ఒకవేళ అది విషం కలిపిన పెరుగు కుండ అయితే తాను మరణిస్తాడు. అప్పుడు యముడు కోపించి, బ్రహ్మడ, నీకు విషయం తెలియనట్టు ఉండక పరుల మీద నిందలేస్తావు. అందుచేత పండితుడిని చంపిన పాపం నీకే చెందుతుంది అని చెప్పి అతని పేరు చిత్రగుప్తుడి లెక్కల్లో వ్రాయించాడు. ఎవరికి చెందని పాపం నిష్కరణంగా ఆ బ్రహ్మణుడికి అంటుకున్నది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అనేది కూడా కామెంట్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.